జగన్ గారిపై రాయదాడిలో అనుమానితులను ప్రశ్నిస్తుంటే టీడీపీకి అనుకూలమైన మీడియాలు తెగ బాధపడిపోతున్నారు. ఎందుకనబ్బా? దానిపై దరిద్రాన్ని ఎవడో జోబులేసుకుని తిరిగాడని ఒక పక్క ఈ కేసు తొందరగా విచారించండి, దోషుల్ని తేల్చండి స్టేట్మెంట్ ఇస్తాం. మరోపక్క వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళు ఎట్టా ఫీల్ అయిపోయారని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం. ఇట్టా చేయబట్టి ఈ ఎన్నికల్లో టీడీపీ వాళ్ళ బలాలు బలహీనతలు ఏంటో తెలుసా మీకు? ఈ ఎలక్షన్ లో టీడీపీ బలాలు ఏంటంటే వాళ్ళకు ఒక బలమైన మీడియా సపోర్ట్ ఉంటాం, దాంతోపాటు ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంటాం. ఈ బలమైన ఆర్థిక వ్యవస్థతో పాటు ఒక బలమైన మంచి క్యాడర్ ఉంటాం అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే, వాళ్ళ మైనస్ పాయింట్ ఏంటంటే ఒక్కోసారి మీడియా చేసే ఓవర్ యాక్షన్ ఒకటి, వాళ్ళ సపోర్టర్స్ ఇప్పుడు గవర్నమెంట్ మీద వింత వింత కేసులు వేసి ఇలాంటి వాటిలో కాస్త ఇబ్బంది పడుతుంది. బాబు గారి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో ఎంత జరిగిందంట తెలుసా మీకు? బాబు గారి కేసుల విషయంలో, రామోజీరావు గారి కేసుల విషయంలో అనేక వింతలు విడ్డూరాలు కింది స్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టుతో చూసాను అనమాట. ఇప్పుడు లేటెస్ట్ వింత ఏంటంటే బాబు గారు బెయిల్ రద్దు కోరగా ఆ ఫైలే కనపలేదంట మన సుప్రీంకోర్టు జడ్జికి. గాడ్స్ మస్ట్ బి క్రేజీ యూనో. సర్లే, ఇలాంటి వింతలు విడ్డూరాలు జరుగుతూనే ఉంటే మనం చూస్తూ ఉంటాం. ఈ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళ బలాలు బలహీనతలు ఏంటో తెలుసా మీకు? ఈ ఎలక్షన్ లో వైసీపీ బలాలు ఏంటంటే సంక్షేమ పథకాలు అనమాట. దాంతోపాటు పాలనా వ్యవస్థలో కాస్త చోటు చేసుకున్న మార్పులు, ఎందుకంటే ఈ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ఇవి మెయిన్ గా మన వైసీపీ బలాలు అయితే, బలహీనతలు ఏంటంటే క్యాడర్లో అక్కడక్కడ కాస్త అసంతృప్తి ఉండటంతో పాటు ఈ జాబ్ క్యాలెండర్స్ ఉన్నాయి సార్, ఇవి రాకపోవటం, ఈ రెండే వైసీపీ బలహీనతలు. ఈవీఎంలొద్దు బ్యాలెట్ పేపర్ ముద్దని ప్రతిపక్షాలు కోర్టుకెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా? మన ఆంధ్రాలో, ఇండియాలో ప్రతిపక్షాలు ఎంత విడ్డూరంగా ప్రవర్తిస్తాయి అంటే, ఒకవేళ వాళ్ళు గెలిచారనుకో మా సత్తా చూడండి, మా స్టామినా చూడండి అని విచిత్రమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఓడిపోయారా, ఈవీఎంల మూలంగా ఓడిపోయాం, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఒక వింతమైన విడ్డూరమైన స్టేట్మెంట్ ఒకటి తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు అదే సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి ఎదురైందనమాట. ఇంతకుముందు బ్యాలెట్ బాక్స్ ఉన్నప్పుడు ఎలాంటి విడ్డూరాలు జరిగినాయి, ఎలాంటి దారుణాలు జరిగినాయని సుప్రీంకోర్టుకి ఆల్రెడీ తెలుసు అనమాట. సో ఈ విషయం మీద వాళ్ళు కాస్త సైలెంట్ అయిపోతే బెటర్.